హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం అయితే 2 అయిపోతుంది, మిడ్ నైట్. అనుకోకుండా సడన్గా బయలుదేరి డియోమాలి వెళ్దాం అనుకొని మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు ఈస్టర్న్ ఘాట్స్, అదే మీ డియోమాలి కానీ డుడుమా వాటర్ ఫాల్స్ మీరు విన్నారో లేదో, అరకు, ఈ ప్లాన్ మీకు వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ వీడియో మిస్ అవ్వద్దు. మీకు కొన్ని అంటే నాకు తెలిసినవి నేను చెప్తాను, మీకు కొత్తగా తెలియవచ్చు. మీరు బయట చూస్తే నాకు కారు ముందు తప్ప నాకు ఇంకేం కనబట్టలేదు. ఓన్లీ ఆ చివరి లైన్, ఈ మధ్య లైన్లో చూసుకొని వెళ్తున్నాను. నియర్లీ 1 అవర్ అయితే ఇలా నడిపాను నేను. మొత్తం క్లోజ్ అన్నమాట. లారీ వాళ్ళు మొత్తం అందరికి ఇదే పరిస్థితి, ఇంకేం కనబట్టలేదు. అంటే నాకు ఇది మామూలుగా మనకు అలవాటు, ఎందుకంటే నేను మ్యాక్సిమం నైట్ రైడ్లే అరకు, ఈ డియోమాలి ఎప్పుడు వచ్చినా అలవాటు అయిపోయింది. కానీ మనకి ఇక్కడ లోయ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం అయితే లైన్ రోడ్ అయితే చాలా బెస్ట్. లైన్ రోడ్ అయితే మాత్రం చాలా రిస్క్, మిడిల్లోనే వెళ్ళాలి. ఎదురుగా లైట్లు డియోమాలి చూశారు కదా, ఆర్చ్. ఇది రోడ్ అయితే బాగా స్పాయిల్ అయిపోయింది. మీరు చూస్తే నా ఛానల్లో డియోమాలి డుడుమా వీడియో ముందే ఉన్నాయి, కానీ ఇది ఒక నైట్ రైడ్ కదా, ఈ వీడియో కూడా మీకు చూపిద్దాం. అసలు రాత్రి డియోమాలి 24 అవర్స్ ఓపెన్, మీరు ఏ టైంలో నేను రావచ్చు. నాకు తెలిసి బై 50 కార్కి 100 అలా ఛార్జ్ చేస్తారు. మెయిన్ డియోమాలి దేనికి ఫేమస్ అంటే సన్ రైజ్ ఒకటి, క్యాంపింగ్, ట్రక్కింగ్. అంటే ఒరిస్సా హైయెస్ట్ పీక్ డియోమాలి కదా, ఆ పైకి మీరు ఆ టాప్కి వెళ్ళొచ్చు. పైకి అయితే క్లైమేట్ మాత్రం ఇక్కడ అసలు మెస్పరైజింగ్. ఎందుకంటే నేను ఇది 4th టైం అనుకుంటా. 3 టైమ్స్ వస్తే నేను ఒకసారి చూడగలిగాను అంటే డియోమాలిని. మిగతా 2 సార్లు ఫుల్ వైట్ ఫాగ్తో క్లోజ్ అయిపోయి ఉంది. డియోమాలి చూడాలన్న అదృష్టం అన్నట్టు, ఇంకెప్పుడు క్లోజ్ అయ్యి ఉంటుంది. రైన్ అయితే ఇంకా ఎప్పటికప్పుడే పడుతుంటుంది పైన. అంటే మనకి వెళ్తున్న దారిలో ఏముండదు, ఒకసారి పైకి వెళ్ళేసరికి వర్షం పడుతుంటుంది. క్యాంపింగ్ మన వైజాగ్ నుంచి అంటే డియోమాలి మించింది లేదని అయితే నా ఉద్దేశం. మనకు వైజాగ్ నుంచి 2 రూట్స్ అయితే చూపిస్తాడు మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తే. ఒకటి 160 km ఉంటుంది, ఇంకోటి 190 km. 160ది మాత్రం అసలు రిస్క్ అనే చెప్పాలి నేను వెళ్ళినప్పుడైతే. ఇప్పుడు మేము వచ్చింది మాత్రం 190 km. అంటే మీరు సాలూరు నుంచి రైట్ తీసుకోకూడదు అనమాట, ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైట్ వచ్చేయాలి. మీరు చూస్తే మీకు 160 kmకి 190 kmకి 10 minutes డిఫరెన్స్. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఆ రోడ్డు ఎంత కష్టంగా. మేమైతే తుఫాన్లో వచ్చాం అప్పుడు. అంటే ఇన్ని తిరిగినా నాకు ఇంక మర్చిపోలేని రైడ్ అనమాట. అన్ని స్టంట్లు అయ్యాయి ఆ రైడ్ అయితే. ఇంకే కార్ అయినా సరే అసలు అవన్నీ ఇంకా అదే గుర్తు తెచ్చుకుంటేనే ఆ రూట్ వెళ్ళాలంటే మాకు భయం. అందుకని ఇంక ఈ రూటే వచ్చాం. ఇది ఏంటంటే మీరు సాలూరు నుంచి స్ట్రైట్ వచ్చేయాలి. సిమ్లీ కూడా కోరాపుట్ రోడ్డు వచ్చేస్తే మీకు ఈ సున్కి ఘాట్ దాటాక మీకు అక్కడ చూపిస్తుంది రైట్ డియోమాలి ఎటు వెళ్ళాలో. ఆ ముందు లెఫ్ట్ తిరిగితే మీరు డుడుమా, రైట్ తిరిగితే డియోమాలి. ఇదిగోండి గేటు, ఈ పక్కనే మనకు టికెట్ కౌంటరు. 24 అవర్స్ ఆడు అక్కడే ఉంటాడు కూర్చొని ఆ రూమ్లో. మనకు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఈ గేట్ ఉంది కదా, ఇప్పుడు మనం దాటాం. ఇప్పుడు మనం ఒక డియోమాలి హిల్ మీదే ఉన్నాం. చీకటి కదా, నాకు తెలిసి టైం ఇప్పుడు 5 అయిపోయినట్టుంది, అంటే దగ్గర టు 5. ఈ లెఫ్ట్ రైట్ హిల్లే. అంటే స్టార్టింగ్ అయితే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఏం కనబట్టలేదు మాకు. అంటే ముందుకు వెళ్ళాలంటే టెన్షన్, అసలు రోడ్డు ఉందా, ఎండ్ అయిపోద్దా అని భయం. అంటే ఇప్పుడు 4వసారి కాబట్టి నాకు తెలుసు డియోమాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి గేట్ నుంచి మీరు ఒక 2 km పైన వెళ్ళాలి మీరు టాప్ హిల్కి వెళ్ళాలంటే.
డియోమాలి హిల్ మీద నా ఫేవరెట్ స్పాట్ అయితే మాత్రం ఈ రోడ్ ఎండ్ అయినంత వరకు వెళ్ళడమే. మీకు చూపిస్తాను సన్ రైజ్. ఫస్ట్ మన సన్ రైజ్ అవనివ్వండి. ఇంకోటి ఏంటంటే, నేను 3 సార్లు డియోమాలి వచ్చాను, అదే 4ఓసారి కదా. ఒక్కసారి డుడుమా మిస్ అయ్యాను, మిగతా 3 సార్లు. ఇవాళ కూడా మేము డుడుమా మ్యాక్సిమం వెళ్తాం. ఎప్పుడు డుడుమా వచ్చిన డియోమాలి మిస్ అవ్వం, డియోమాలి వచ్చిన డుడుమా మిస్ అవ్వం. ఇంకా అలాగ అయిపోయింది అనమాట. ఇదిగోండి కొంచెం లైటింగ్ వచ్చింది. సన్ రైజ్ ఎలా ఉంటుందో చూడాలి ఇవాళ. మేము అసలు సన్ రైజ్ని వచ్చాము సడన్గా ప్లాన్ వేసుకొని. ఇలాంటివే అన్ప్లాన్డ్ ఆర్ ది బెస్ట్. ప్లాన్ చేసి వెళ్ళినా పెద్ద కిక్ ఉండదు, కానీ ఇలా ప్లానింగ్ లేకుండా, అదిగోండి ఇప్పుడు మనం ఆ కొండ హైట్ చూసారా, ఒరిస్సాలో అదే హైయెస్ట్. మీరు ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళొచ్చు పైకి. ఫైర్ క్యాంప్ అయితే వేసాం ఇక్కడ వాచ్ టవర్లో. మీకు ఈ కొండ మీద చాలా ఉంటాయి వాచ్ టవర్లు, మీరు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ సెట్ అవ్వచ్చు. అదిగోండి ఆ కొండ మీద చాలా కిందకి దిగి ఈ కొండ పైకి ఎక్కాలన్నమాట. ఆ చివరిని ఇంకా రూమ్స్ అవి రిసార్ట్ ఏదో రెడీ అవుతుంది, అయిపోతే హైలైట్. ఇది ఇంకా లాస్ట్ అనమాట. ఇక్కడ వరకు అంతమంది రాలేదు, బోల్డ్ మందికి తెలీదు ఇది అదే లాస్ట్ అనుకుంటారు కిందకు వచ్చి. అదిగోండి సన్న అయితే ఏకంగా పైకి వచ్చే కనబడ్డాడు. కొండ మేంచే లేస్తే బాగున్నాను, పర్లేదు. మరి ఇంక ఫోన్లో ఎలా ఉందో బయట అయితే బాగా కనిపిస్తుంది. ఈ వాచ్ టవర్లు బాగా సెట్, మీకు వర్షం పడినా ఇవి బాగా కాస్తాయి. ఇక్కడ బాగానే కర్రలు ఉన్నాయి, బాగానే వెలిగిపోయింది ఫైర్ కూడా. ఫైర్ క్యాంప్ బయట చల్లగానే ఉంది. ఈ వీడియో ఇప్పుడుది కాదు, నాకు తెలిసి డిసెంబర్లోది అనుకుంటా, 23 డిసెంబర్లోది. ఇదిగోండి ఫాగ్ స్టార్ట్ అయ్యింది. నా ఫేవరెట్ అనమాట ఇది డియోమాలిలో. ఇది మిస్ అయితే డియోమాలి అంత కిక్ ఉండదు, డైరెక్ట్ ఇంక మనల్ని మూసేస్తుంది అనమాట. సన్నేకంగా వెళ్ళిపోయింది పైకి. అదే ఇంక ఎక్స్పెక్ట్ చేసినట్టు అవ్వదు, కానీ ఇవాళ వీకెండ్ అనుకుంటా తెగ వచ్చేసారు జనం. ఇంకంతే మనం స్పెండ్ చేసాం. మేము 5కి అలా వచ్చాం, ఇప్పుడు 7:38 అవుతుంది టైము. ఫస్ట్ అయితే ఈ కొండ ఈ దగ్గరలో మీకు ఏమీ లేదు, ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అది ఓపెన్ అయిందో లేదో తెలియదు ఇంకా. ఒరిస్సా గవర్నమెంట్ అయితే అలా డెవలప్ చేస్తూనే ఉన్నారు. రోడ్డు బాగా పాడైపోయింది. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే హైలైట్ రోడ్డు, మరి ఇంకా ఇక్కడ లైట్గా వేసేస్తారు రోడ్డు, అంత అంటే పర్ఫెక్ట్గా వేయరు. ఇంత లోపలికి కదా. క్యాంపింగ్కి అయితే మాత్రం హెవీనిది. మీరు కుకింగ్ మీ ఇష్టం, ఫ్యామిలీ కూడా రావచ్చు చేసుకోవచ్చు, మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీకు అంత స్పేషియస్గా ఉంది చూసారు కదా. ఇక్కడ ఒకలా ఆగితే ఇంకా కొంచెం మన ఇష్టం, అలా స్ప్రెడ్ అయిపోతారు మౌంటైన్ అంతా, మనకి ఏ బాధ లేదు. వింటర్సే టాపు, వింటర్లోనే టాప్ ఏ హిల్లేనా. సమ్మర్లో కూడా బాగానే చూడండి ఆ కిందకి ఎంత రోడ్డు ఉందో. ఇంకా అటేటో ఈ చిన్న కార్లతో వెళ్తే మాత్రం టెన్షన్. మీకు ఇప్పుడు తార్ లాంటి 4-wheel drive కార్లు అయితే అలాంటివి మనం హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి 5 km వెళ్తే మనకి ఉంటాయి అన్నీ, మీకు ఫుడ్ కానీ ఏమైనా. మేమైతే ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది, ఇంకా నైట్ నుంచి మరి ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ఇంక డైరెక్ట్ డుడుమా కొడతాం. ఎండ ఎప్పుడు మేము వచ్చినా ఒక్కటైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ రోడ్లో ఫుల్ క్లౌడీగా ఉండాలి, వర్షం పడాలి అని. బైక్ మీద వచ్చినా సరే నేను అదే కోరుకుంటాను, తడిచిపోతాను అలాగేం లేదు. పక్కా క్లౌడీ క్లైమేట్ అంత బాగుంటుంది అనమాట. ఆ డుడుమా రోడ్స్ గట్ట హైలైట్ నిజంగా. ఒరిస్సా మరి ఏమనుకుంటారో కానీ రోడ్స్ మ్యాడ్. అరకు టు డుడుమా రోడ్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. మీకు ఆ కొండల మీద స్ట్రైట్ రోడ్ అసలు హైలైట్. ఇప్పుడు నెక్స్ట్ అసలు రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది, అది వన్స్ అయిపోయిందంటే నాకు తెలిసి ఇదిగోండి ఇప్పుడు చూసారా వర్క్స్ గట్ట అవుతున్నాయి ముందున. అండ్ డుడుమా వెళ్తున్నాం, ఇదిగోండి ఈ రోడ్డుకి మధ్యలో ఇప్పుడు ఇక్కడ కానీ ఇంటర్చేంజ్ ఇచ్చాడు అనుకోండి,
ఇక్కడ ఇంటర్చేంజ్ ఇస్తే మీరు డైరెక్ట్ గంటన్నరలో ఇక్కడికి వచ్చేయచ్చు. వైజాగ్ నుంచి ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ ఇంటర్చేంజ్లో మీరు మారి ఒక అరగంట వెళ్తే డియోమాలి వెళ్ళిపోతారు. మామూలుగా ఇప్పుడు 4 hours పడుతుంది మీకు, అది 2.5కి వచ్చేస్తుంది. వన్స్ ఈ ఎక్స్ప్రెస్ హైవే అయితే మీరు 2.5 hours హ్యాపీగా వచ్చేయచ్చు. అటు సైడ్ అరుక్కాస్ కూడా ఏదో రోడ్డు అవుతుంది, ఇచ్చాపురం టు రాజమండ్రి, ఇదే మక్కువ సాలూరు ఈ రూట్ వేస్తాం అంటున్నారు. అరకు పాడేరు చూడాలి అవి ఎప్పుడవుతాయో. ఇదైతే డియోమాలి నుంచి డుడుమా 9600 km అనుకోండి. 2.5 hours జర్నీ టైం అయితే పడుతుంది. మీరు మొత్తం ఒరిస్సాలోనే వెళ్తారు. సిమ్లీగూడ వచ్చి మీకు సిమ్లీగూడ నుంచి డుడుమా మధ్యలో రాణి డుడుమా అని ఉంటుంది. అంటే అది క్రాస్ అయ్యే వచ్చాము. అది 1 km పైన కొంచెం వాక్ అంట. ఇప్పుడు ఇంకా మనం అంత వాక్ చేయలేం. మీరు ఫస్ట్ టైం వస్తే మాత్రం విజిట్ చేయండి. రాణి డుడుమా కూడా మిస్ అవ్వద్దు, అది బాగుంటుంది. డుడుమాకి వెళ్తున్నాం మనం. నాకు తెలిసి నేను డుడుమా చాలాసార్లు వచ్చాను. మ్యాక్స్ చెప్పాను కదా మీకు, డియోమాలి వస్తే డుడుమా మిస్ అవ్వం, డుడుమా వస్తే డియోమాలి మిస్ అవ్వం. స్టార్టింగ్ నేను ఎంటర్ నుంచి అరకు వచ్చేవాళ్ళం, ఎంటర్ అయిన దగ్గర నుంచి. అప్పటి నుంచి నేను అరకు వస్తే డుడుమా మిస్ అవ్వను. 70-90 km, ఇటు ఒక 1.5 hour, అటు ఒక 1.5 hour, 3 hours అక్కడ, 1-2 hours డుడుమా వాటర్ ఫాల్స్ దగ్గర. 5 hours ఇంక పెట్టుకుంటాం మేము. 5-6 hours డుడుమా కానీ పెట్టుకొని ఉదయాన్నే 9కి అలా స్టార్ట్ అయినా మీకు అంత మధ్యాహ్నం మేము వెళ్ళినా ఒక్కో రోజు క్లౌడీ క్లైమేట్ వస్తుంది. ఎక్సలెంట్. ఇంకా మనం ఎంత చెప్పినా అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీరు అది ఫీల్ అవ్వగలరు అనమాట. క్లౌడీ క్లైమేట్లో మీరు ఆ డుడుమా రోడ్డు హైలైట్. డుడుమా చూసుకొని ఇంకా బ్యాక్ టు వైజాగ్, అరకు మేంచి దిగిపోవడమే. ఇంక మనకి ఇది హైలైట్ ఏంటంటే, మనము ట్రిప్ ఉంది కదా, మన నార్త్ ఇండియా సోలో ట్రిప్ వెళ్ళా. కరెక్ట్గా ట్రిప్కి ముందే నేను పెట్టాను మీకు డియోమాలి ఆ వీడియోలు. నేను దాంట్లో ఎలా వచ్చామంటే, మేము డైరెక్ట్ అరకు వచ్చి డుడుమా వెళ్ళి, డుడుమా నుంచి డియోమాలి వెళ్ళి, డియోమాలి టు వైజాగ్ సర్కిల్. ఈసారి మొత్తం రివర్స్ అనమాట. డియోమాలి వెళ్ళిపోయి డుడుమా వచ్చాం. ఇది అంటే కొన్ని షాట్లు మన పాత తీసినవే వాడాము. అంటే ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది డుడుమాలో అయితే. మీకు ఇవి కూడా ఈ వీడియో ఒకవేళ కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇవి తెలుస్తుందని. ముందు ఇవేవి ఉండేవి కాదు అసలు, ఓన్లీ స్టెప్స్ కింద స్టోన్ మీద చూడడమే. అలాంటిది ఇప్పుడు ఇది బాగా డెవలప్ చేశారు డుడుమా అయితే. మేము వచ్చాం కదా, స్టాల్స్ కూడా పెట్టేశారు, మ్యాగీ, అదే ఫుడ్ బోల్డ్. అసలు ఏం ఉండేది కాదు, పార్కింగ్ తీసుకునేవారు అంతే. ఇప్పుడు పార్కింగ్కి ఇక్కడ 50 అంత తీసుకుంటున్నారు, ముందు 20-30 తీసుకునేవారు. ఇంకేం ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం అదిగోండి, అక్కడ క్యాంటీన్ ఉంది, ఈ చుట్టూ బౌండరీ పెట్టాడు, డెవలప్ చేశాడు ముందు మీద చాలా. డియోమాలి కూడా బాగా డెవలప్ అవుతుంది. వన్స్ మీకు ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అయిపోయిందంటే మీకు ఇవి చాలా గట్టి బూస్ట్ అవుతాయి. ఎందుకంటే నేను చూశాను, ఇప్పుడు దారిలో వస్తున్నప్పుడు నేను ఆ రోడ్డు చూశాను ఎలాగవుతుందని. ఇంకా మొత్తం ఫారెస్ట్లోంచి రాయపూరు ఇప్పుడు డ్రైవింగ్ అలాంటి రోడ్లలో ఇష్టం ఉన్న వాళ్ళకైతే అది ఫేవరెట్ అయిపోద్ది ఆ రోడ్డు, అంత బాగుంటుంది రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. రోడ్డు అయిపోయాక పక్కా మనం వేస్తాం ట్రిప్పు వైజాగ్ టు రాయపూర్. మనకి మన అరకులో దగ్గరలో ఉంది మన ఆంధ్ర హైయెస్ట్ పీక్ అరమకొండ, 1680 meters ఎంతో. మన ఇండియాలో టాప్ అయితే కాంచనజంగా అనుకుంటా, 85-86 meters అది అంతే. K2 అది ఇండియన్ సబ్ కాంటినెంట్. మన సౌత్ ఇండియాలో ఇదిగోండి, మనం ఆంధ్రాలో విజిట్ చేసాం. తెలంగాణది భద్రాచలం కాసి ఉంది ఏదో, అది 965 meters ఎంతో తెలంగాణలో.
మనం దొడబెట్ట మీరు చూసే ఉంటారు, మన వీడియోలో ఉంటుంది. దొడబెట్ట తమిళనాడులో హైయెస్ట్. కేరళది కూడా నేను చూశాను, హైయెస్ట్ అన్నముడి పీకు. అది చాలా బాగుంటుంది. అది నేషనల్ పార్క్లో ఉంటుంది, బాగుంటుంది. మీకు ఈ డుడుమా 2 సబ్ ఫాల్స్ స్టెప్స్ ఉంటాయి. 170 మీటర్స్ హైట్ నుంచి పడుతుంది ఇక్కడ వాటర్. మీకు ఆ లెఫ్ట్ సైడ్ చూడండి ఉంది కొండ, అది ఆంధ్ర. ఇప్పుడు నేను నించున్నది ఒడిస్సా. పక్క పక్కనే ఇదే ఈ ఫాల్సే బార్డర్ అనమాట మధ్యలో కరెక్ట్గా. ఈ హైడ్రో ప్రాజెక్ట్ కూడా ఉంది, ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఏదో. ఇది 2 గవర్నమెంట్లు ఒడిస్సా ఆంధ్ర టైఅప్ అయి చేస్తున్నారు. ఇంకొంచెం పైకి వెళ్తే మీకు అవన్నీ ఉంటాయి, మీకు ఆ పవర్ అవన్నీ ప్రాజెక్టు. ఇక్కడి నుంచి అరకు 120, ఇక్కడి నుంచి ఒక 70, ఒక 180 km ఉంటుంది ఇక్కడి నుంచి వైజాగ్ అయితే. 180 km అంటే 5 hours అలా పట్టేస్తుంది, ఇంకెక్కువే పట్టవచ్చు. అరికే 2.5 3 పడుతుంది, అక్కడి నుంచి 1.5 సింపుల్, 4 hours పైనే ఫిక్స్ అయ్యాయి. రోడ్లు బాగుంటాయి, రోడ్లు అయితే మీరు అసలు బాధే పడక్కర్లేదు. ఇక్కడి నుంచి హైలైట్గా ఉంటాయి అరకు. అరకు నుంచి కూడా ఆ ఘాట్ బాగానే ఉంటుంది. పాడేరు బాగుంటుంది అరకు కన్నా ఘాట్ అయితే. నన్ను అడిగితే ఫస్ట్ మీరు లంబసింగి పాడేరు కూడా చూసుకోవాలనుకుంటే మీరు ఈ రౌండ్ ట్రిప్ వేసుకోవచ్చు అనమాట. అరకు వచ్చి ఇలా డుడుమైల్ డియోమాలిని తిరిగి మనం మీ కర్ణాటకలో చిక్మంగళూరులో ఉంది హైయెస్ట్ పీక్, అది మిస్ అయిపోయాం మనం. ఆంధ్ర, తెలంగాణ, కేరళ ఈ 3 అయితే మనం చూసాం. ఒడిస్సా హైయెస్ట్ పీక్ ఇప్పుడే చూసి వచ్చాం, చాలాసార్లు చూసాం. కానీ ఇంకా నా ఫేవరెట్ అయిపోయింది అనమాట డియోమాలి. డియోమాలి అంటే నేను ఎనీ టైం వెళ్ళిపోతాను అనమాట, నాకు అంత ఇష్టం. ఎందుకంటే మీరు చూసారు కదా, కొండ తప్ప ఇంకేమీ ఉండదు. నాకు హిల్స్ అంటే ఇష్టం, హిల్స్ తప్ప ఏమీ ఉండదు. మీకు మిగతా పీక్స్ నేను ఇప్పుడు వెళ్తే ఫుల్ గోలగా ఉంటాయి, అసలు ఈ దొడబెట్ట గట్ట ఖాళీ ఉండదు. కారు పెట్టాలంటే ఒక పావు గంట పడుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.